లోకమంతా ఎదురుచూస్తున్న ఆ భయంకరమైన వ్యక్తి ఎవరు? చరిత్రలో నెరో చక్రవర్తి నుండి నేటి ప్రపంచ నాయకుల వరకు చాలా మందిని క్రీస్తు విరోధి అని పిలిచారు. అసలు బైబిల్ ప్రకారం క్రీస్తు విరోధి ఎవరు? మనం అతడిని ఎలా గుర్తించగలం? ఈ రోజు ఈ వీడియోలో మనం వాస్తవాలను తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. క్రీస్తు విరోధి గుర్తింపు గురించి క్రైస్తవ లోకంలో ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. వ్లాదిమిర్ పుతిన్, ప్రిన్స్ విలియం, పోప్ ఫ్రాన్సిస్, ఇలా ఒకరేమిటి, అమెరికా మాజీ అధ్యక్షులను కూడా చాలామంది అనుమానించారు. అయితే మనుషుల అంచనాలు కాకుండా దేవుని వాక్యం ఏమి చెబుతుందో ఇప్పుడు చూద్దాం. బైబిల్ ప్రకారం క్రీస్తు విరోధి ఏ దేశం నుండి వస్తాడో లేదా ఏ జాతికి చెందినవాడో స్పష్టంగా చెప్పబడలేదు. కొంతమంది పండితులు అతను 10 దేశాల కూటమి నుండి లేదా రోమ సామ్రాజ్యం నుండి వస్తాడని భావిస్తారు. మరికొందరు అతను యూదుడై ఉంటాడని అంచనా వేస్తారు. కాని ఇవన్నీ కేవలం అభిప్రాయాలు మాత్రమే. అయితే అతడిని గుర్తించడానికి బైబిల్ మనకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించింది. 2 తెస్సలోనికయులకు 2:3-4 ప్రకారం ఆ నాశన పాత్రుడుగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. వాడు దైవమనబడిన ప్రతిదానిని ఎదిరించి తనను తాను దేవుడనని ప్రకటించుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుంటాడు. ఇది అతడిని గుర్తించడానికి అతిపెద్ద ఆవాలు. గతంలో మార్టిన్ లూథర్ తన కాలంలోని పోప్ క్రీస్తు విరోధి అని నమ్మారు. 1940లలో హిట్లర్ గురించి అలాగే అనుకున్నారు. కాని వీరందరూ పొరబడ్డారు. మనం వ్యక్తులను చూసి భయపడటం మానేసి వాక్యం మీద దృష్టి పెట్టాలి. ప్రకటన 13:5-8 ప్రకారం ఆ క్రూర మృగానికి 42 నెలల పాటు అధికారం ఇవ్వబడుతుంది. అది దేవుని నామాన్ని, పరలోకమందున్న వారిని దూషిస్తుంది, పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది. లోకమంతా ఆ మృగానికి నమస్కరిస్తుంది. అయితే ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడ్డాయో వారు మాత్రమే మోసపోకుండా ఉంటారు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఆ వ్యక్తి ఎవరు అని వెతకడం కంటే మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేదా అని చూసుకోవడం ముఖ్యం. వాక్యంలో వేరుపారి, ప్రార్థనలో కనిపెడదాం. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సత్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.